వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది? ఆ గ్రహస్థితి వల్ల ద్వాదశ రాసుల వారు ఏ విధమైనటువంటి ప్రభావాన్ని పొందబోతూ ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా జూన్ నెలలో అందరూ ఎదురు చూస్తూ ఉన్నటువంటి గ్రహం యొక్క మార్పు, దేవగురువు అయినటువంటి బృహస్పతి మిథున రాశిని వదిలిపెట్టి జూన్ నెల 2వ తారీఖున కర్కాటక రాశిలోకి ఆయన యొక్క సంక్రమణం చేయబోతూ ఉన్నారు. ఇది జూన్ నెలలో జరగబోతూ ఉన్నటువంటి అతి పెద్ద మార్పు. దీని తదుపరి 9వ తారీఖున పునర్వసు నక్షత్రము 4వ పాదంలోకి, అనగా గురువు గారితో పాటే శుక్రుడు కూడా కర్కాటక రాశిలోకి సంక్రమణం చేయబోతూ ఉన్నారు. అలాగే 16వ తారీఖు జూన్ నెల రవి వృషభ రాశి సంచారాన్ని వదిలిపెట్టి మిథున రాశిలోకి ఆయన మారబోతూ ఉన్నారు. అలాగే 21వ తారీఖున కుజగ్రహం కూడా, అప్పటి వరకు మేషరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి కుజుడు కూడా 21వ తారీఖున కృత్తిక నక్షత్రం 2వ పాదంలోకి, అనగా వృషభ రాశిలోకి తన యొక్క సంక్రమణాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. అలాగే 23వ తారీఖున గురువు శుక్రుడు ఏ రాశిలో అయితే ఉన్నారో బుధుడు కూడా అదే రాశిలోకి సంక్రమణం చేయబోతూ ఉన్నారు, కర్కాటక రాశిలోకి. అలాగే 30వ తారీఖు, అనగా ఈ మాసం చివరిలో బుధుడు వక్రగతిని ప్రారంభం చేయబోతూ ఉన్నారు. అంటే దాదాపుగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు మారుతూ ఉన్నాయి. నిజానికి 2వ తారీఖున మారేటువంటి గురువు, 9వ తారీఖున మారేటువంటి శుక్రుడు, 16వ తారీఖున మారేటువంటి రవిగ్రహము, 21వ తారీఖున మారేటువంటి కుజుడు, అలాగే ఈ మాసంలో 23వ తారీఖున మారేటువంటి బుధుడు, దాదాపుగా 5 గ్రహాలు ఒకే నెలలో రాశిని మారడం అనేటువంటిది చాలా అరుదుగా సంభవించేటువంటి విషయము గోచారం ప్రకారంగా. ఇటువంటి పరిస్థితుల్ని మనం ద్వాదశ రాశులకి అన్వయించుకోవాలి. అలాగే దేశకాలమాన పరిస్థితులకి సైతం మనం ఈ గ్రహస్థితిని అంతటినీ కూడా అన్వయించుకుంటూ ఉండాలి. మరి అటువంటి సందర్భంలో దాదాపుగా మేషం నుండి మొదలుపెట్టి మీనరాశి వరకు ఉండేటువంటి రాశుల్లో ఈ 5 గ్రహాలు ఒకే నెలలో మారడం వల్ల, ఈ మాసం చివరిలోనే బుధుడు వక్రగతిని ప్రారంభం చేయడం వల్ల, అలాగే రానున్నటువంటి మాసాల్లో విపరీతంగా మిగతా గ్రహములు, పెద్ద గ్రహములు మార్పు చెందేటువంటి పరిస్థితుల్లో భాగంగా మరి ఈ గ్రహస్థితి ఏ విధమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నదో తెలుసుకుందాం. మేషరాశి వారికి జూన్ నెలలో మారేటువంటి 5 గ్రహాలు కూడా మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని ఇవ్వదలుచుకున్నాయి. కారణం ఏంటి అంటే అర్ధాష్టమ గురుని యొక్క స్థితి. అలాగే జన్మరాశి యందు కుజుడు మారడం అనేటువంటిది ఒక యోగంగా చెప్పవచ్చు. దీనివల్ల ఆగిపోయినటువంటి పనుల్లో కదలిక ఏర్పడుతూ ఉంటుంది. అలాగే జన్మరాశిగతే భౌమో యక్షరాక్షస పీడితం అన్నారు. ఇప్పటి వరకు జన్మరాశిలో సంచరించినటువంటి కుజుడు వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్స్, లేదా మాట పట్టింపులు, అతి కోపం వల్ల, మొండితనం వల్ల ఏర్పడ్డటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కూడా తొలగిపోవడానికి ఈ మాసంలో, అంటే జూన్ నెలలో ఎక్కువగా అవకాశం ఉంటుంది. 2వ స్థానంలో ఉండేటువంటి రవిగ్రహం కూడా తృతీయంలోకి వెళ్ళారు కాబట్టి ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ అన్నారు. అంటే రవి బలం వచ్చి 2 నెలలు అయింది. ఇప్పుడు 2 నెలల తర్వాత రవి బలం వచ్చినటువంటి కారణం చేతనే ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడుతూ ఉండడం, నిత్య సంతోష అంటే ప్రతినిత్యం సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని అనుభవిస్తూ ఉండడం, అలాగే కుటుంబపరమైనటువంటి అభివృద్ధి ఉండడము, అలాగే అన్నదమ్ములతోటి ఉండేటువంటి లేదా తోబుట్టువులతో ఉండేటువంటి సఖ్యత అనేటువంటిది పెరుగుతూ ఉండడము, ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉండడము, మరీ ముఖ్యంగా ఏదైనా అనారోగ్య సమస్యల బారిన పడ్డప్పుడు దాని నుండి త్వరితగతిన రికవరీ అవుతూ ఉండడము, అలాగే శత్రు స్థానంలో ఉండేటువంటి గ్రహాలు కొంత మీకు ప్రతికూలించడం వల్ల శత్రువుల యొక్క ఇబ్బందులు ఇవన్నీ తగ్గుముఖం పట్టడము, చాలా కాలం తర్వాత ఏదైనా ఇల్లు మారుతూ ఉండడము, లేదా మారవలసి రావడము, లేదా ఏదైనా వాహనాన్ని మార్చవలసి రావడము, ఇటువంటివన్నీ కూడా ఈ మాసంలో మేషరాశి వారిలో ఎక్కువ కనబడుతూ ఉంటాయి. ప్రత్యేకించి ఉద్యోగపరమైనటువంటి మార్పుకి కూడా ఈ గ్రహస్థితి ఈ మాసంలో ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అసలు ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి, అలాగే ఉద్యోగంలో ఉండేటువంటిది ఏదైనా ప్రమోషన్తో కూడి ఉన్నటువంటి ట్రాన్స్ఫర్లు రావడానికి కూడా మేషరాశి వారికి ఈ జూన్ నెలలో ఎక్కువగా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే లాభస్థానమందు రాహుగ్రహం ఆర్థిక పటుత్వానికి కారణమవుతున్నారు.
ఈ జూన్ నెలలో ఆర్థిక సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ మేషరాశి వారికి అంత కనబడడం లేదు. ఎందుకంటే వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో రవి కానీ కుజుడు కానీ వీరందరూ కూడా రాశిని మారి ఉన్నారు. యోగించేటువంటి గ్రహాలు మరీ ముఖ్యంగా శుక్రుడు కానీ బుధుడు కానీ వీరు అనుకూలిస్తూ ఉండడం వల్ల ఉద్యోగపరమైన ఎదుగుదల, గృహ లాభము, వాహన లాభము, అలాగే భూపరమైనటువంటి సంపద అభివృద్ధి చెందుతూ ఉండడం లాంటివి మాత్రం ఈ మాసంలో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఉద్యోగస్తులకి ఈ మాసం కలిసి వస్తుంది, వ్యాపారస్తులకి కలిసి వస్తుంది, విద్యార్థులకి కలిసి వస్తుంది, స్త్రీలకి మరీ ముఖ్యంగా ఉద్యోగం చేసేటువంటి స్త్రీలకి లాభదాయకంగా ఉండబోతూ ఉన్నది. మేషరాశి వారు ఈ జూన్ నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడం కోసమై అర్ధాష్టమ గురుని యొక్క దోష నివారణ కోసమై దక్షిణామూర్తి స్తోత్రాన్ని అనునిత్యము పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి గురువారాలు శనగపప్పుతో చేసినటువంటి లేదా శనగపిండితో చేసినటువంటి పదార్థాన్ని దానం చేస్తూ ఉండడము, లేదా పసుపు రంగు పళ్ళు, స్వీట్లు, పువ్వులు ఇటువంటివి దానం చేస్తూ ఉండడము చెప్పదగినటువంటి సూచన. అలాగే దత్తక్షేత్ర దర్శనం వల్ల కూడా గురుబలం పెరిగి ఈ మాసంలో మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు. వృషభ రాశి వారికి జూన్ నెలలో సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి 5 గ్రహాలు ఈ మాసంలో మారుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ రాశి వారికి కొంత గురుబలం తగ్గినప్పటికీ, అలాగే ఈ మాసంలో రవి కుజుల తాలూకు ప్రతికూలతలు ఉన్నప్పటికీ, శనేశ్వరుడు, రాహువు, అలాగే శుక్రబుధుల తాలూకు అనుగ్రహం ఉండడం వల్ల మేజర్గా అవ్వవలసినటువంటి పనులన్నీ కూడా ఈ మాసంలోనే ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి భూ సంబంధమైనటువంటి విషయాలు, గృహ సంబంధమైనటువంటి విషయాలు, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, ఇవి 3 గత కొద్ది కాలంగా ముందుకి వెనక్కి అవుతూ సరిగా పూర్తవనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మాసంలో చక్కగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నూతన గృహప్రవేశం చేసేటువంటి యోగం కనబడుతూ ఉన్నది. నూతన వాహనాన్ని కొనుగోలు చేసేటువంటి యోగం కనబడుతూ ఉన్నది. అలాగే మానసిక ప్రశాంతతని ఈ మాసంలో అధికంగా పొందడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాలు ఈ మాసంలో చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ ఈ మాసంలో వృషభ రాశి వారు చెయ్యకూడనటువంటి ఒకే ఒక్క పని ఆవేశంతో కానీ, లేదా అనాలోచితంగా కానీ, లేదా కంగారులో కానీ నిర్ణయాలు తీసుకోవడము. ఎందుకంటే తృతీయ స్థానంలోకి మారినటువంటి గురుని యొక్క స్థితి వల్ల అంతక్లేశం, అతిక్లేశం, ధనచ్ఛేదం, దారిద్ర్యం, దేహపీడనం అన్నాడు. అంటే అనాలోచితమైనటువంటి చర్యల వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందువల్ల వృషభ రాశి వారు చాలా నిశితంగా పరిశీలన చేసి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే మానసికమైనటువంటి భయం ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ మాసంలో. ఇప్పటివరకు మనకు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారే, ఇప్పుడు సపోర్ట్ లేకుండా ఉంది అనేటువంటి విషయంలో కొంత మానసిక భయం ఉన్నా కూడా అవి దాటుకుని ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే మోరల్ సపోర్ట్ దొరుకుతూనే ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి ఈ రాశి వారికి. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి ఈ మాసంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు వస్తాయి. ఉద్యోగపరంగా ఎదగడానికి, వ్యాపారపరంగా ఎదగడానికి, ఆర్థికంగా ఎదగడానికి వాటిని జాగ్రత్తగా ఉపయోగించుకుని ముందుకు వెళ్ళాలి. తొందరపాటులో కానీ, చెప్పుడు మాటలు వినడం ద్వారా కానీ అవకాశాలను వదిలిపెట్టకూడదు. ప్రత్యేకించి ఈ మాసంలో వృషభ రాశి వారు మెరుగైనటువంటి ఫలితాలను పొందుతూ ఉండడానికి సూర్యారాధన చేస్తూనే ఉండాలి. ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ వల్ల ఈ రాశి వారికి ఖచ్చితంగా మేలు జరుగుతుంది. మిథున రాశి వారికి వచ్చినటువంటి గురుబలం జూన్ మాసంలోనే ఎక్కువగా ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నది. మారిన వెంటనే యోగాన్ని కలగజేసేటువంటి గురుడితో పాటుగా ఇప్పటి వరకు లాభస్థానంలో ఉండేటువంటి కుజుడు 12వ ఇంట్లోకి రావడం, 12వ ఇంట్లో ఉండేటువంటి రవి జన్మరాశిలోకి రావడం, దశమంలో ఉండేటువంటి శనేశ్వరుడు, అలాగే ఈ మాసంలో జన్మరాశి యందు శుక్రబుధులు, 2వ స్థానముందు శుక్రబుధుల యొక్క సంచారంతో కళకళలాడిపోతూ ఉన్నది ఈ మాసం. ఎందుకంటే చాలా కాలం తర్వాత మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు. మనస్సౌఖ్యం యశోవృద్ధి అన్నారు. అంటే మీ చర్యకి తగినటువంటి, అంటే మీరు ఏదైతే కష్టపడ్డారో మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందేటువంటి మాసం, ఆర్థికాభివృద్ధిని పొందేటువంటి మాసం, సంతాన పురోగతిని సాధించేటువంటి మాసం, వివాహాది శుభకార్యక్రమాలు ముందుకెళ్ళేటువంటి మాసము, భూ సంబంధమైనటువంటి లావాదేవీలన్నీ కూడా సఫలమయ్యేటువంటి మాసం. ఈ మాసంలో బంధువులతోటి ఉన్నటువంటి విరోధాలు తగ్గుతాయి. పై అధికారులతోటి ఉన్నటువంటి సఖ్యత పెరుగుతూ ఉంటుంది.
తోటి ఉద్యోగస్తులతోటి ఉండేటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. ఉద్యోగం మారాలి అని చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. అలాగే మానసికమైనటువంటి ఆందోళనలు, బంధువర్గంతోటి ఉండేటువంటి విభేదాలు, కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి విభేదాలు ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి ఈ గ్రహస్థితి ప్రత్యేకించి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. ఈ మాసంలో మిథున రాశి వారికి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. చాలా కాలంగా ఏ ఆపర్చునిటీ కోసమైతే మీరు ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరితో కలిసి పని చేయాలి అని భావన చేస్తూ ఉన్నారో అటువంటి వారితో కలిసి పని చేయడానికి, ఆ పని వల్ల మీకు తగినటువంటి గుర్తింపు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాసం చాలా అదృష్టాన్ని కలగజేస్తూ ఉన్నది మిథున రాశి వారికి. జీవితంలో ఒక 3-4 మెట్లు పైకెక్కడానికి ఈ మాసం చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటుంది. అదృష్టం మీ వెన్నంటే నడుస్తూ ఉంటుంది. అందరూ కూడా మీకు సహకారాన్ని అందిస్తూ ఉంటారు. తోబుట్టువులు కానీ, అన్నదమ్ములు కానీ మీకు సఖ్యతతోటే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ మాసంలో మిథున రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికై ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేయడము, ప్రతిరోజు ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధారణ చేస్తూ ఉండడం వల్ల మరిన్ని శుభ ఫలితాలని మిథున రాశి వారు పొందగలుగుతారు. కర్కాటక రాశి వారికి జూన్ మాసంలో చాలా శుభ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. గురుడు జన్మరాశి ప్రవేశం చేసినప్పటికీ, గురుబలం తగ్గినప్పటికీ కూడా లాభస్థానమందు ఉండేటువంటి రవికుజుల యొక్క యుతి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. సంతోషమర్ధలాభశ్చ అన్నారు. ఇక్కడ సంతోషము, అర్థము అనగా ధనము, భోగము, ఐశ్వర్యము ఇటువంటి వాటిని కుజుడు ఇవ్వబోతూ ఉన్నారు. ధైర్యమేకాదశగతే కుజే అన్నది శాస్త్రం. 11వ ఇంట్లో ఉండేటువంటి కుజుడు ధైర్యాన్ని ఇస్తారు. అర్ధంచ స్వకులాచార అనగా కుల ఆచారాలను పాటించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉన్నది. కాబట్టి అటు మానసికమైనటువంటి ప్రశాంతతని పొందగలుగుతారు కర్కాటక రాశి వారు. అలాగే బంధుమిత్రాదులతోటి సహపంక్తి భోజనాలు చేయగలుగుతారు, శుభ కార్యక్రమాలను చేయగలుగుతారు. చాలా కాలంగా ఆగిపోయి ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా చక్కగా పూర్తి చేస్తూ ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. మీ మీద ఉన్నటువంటి ఆర్థిక భారాన్ని తగ్గించుకునేటువంటి విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మీ మీద వచ్చినటువంటి నిందారోపణలు మీరు తొలగించుకోవడానికి ప్రయత్నం చేసి సఫలీకృతం అవుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల దగ్గర, బంధువర్గం దగ్గర, మిత్రుల దగ్గర కోల్పోయినటువంటి పరువు, పేరు, ప్రఖ్యాతల్ని తిరిగి సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ దానిలో కూడా సఫలీకృతం అవుతూ ఉంటారు. నిరంతరం కార్యదీక్షలోనే ఉంటారు, బద్ధకాన్ని వదిలిపెడతారు, చాలా కష్టపడి పనిచేసేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ మాసంలో శుభమూలకంగా ధనాన్ని వ్యయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా శుభ కార్యక్రమాలకి కానీ, లేదా తీర్థయాత్రలకు కానీ, లేదా మరి ఇతరత్ర దైవిక కార్యక్రమాలకి కానీ ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులకి సైతం అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో అందరి యొక్క సపోర్టు ఉంటుంది, కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. మరీ ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించినటువంటి చదువులు చదివేటువంటి వారు, మార్కెటింగ్ వ్యాపారాలు చేసేటువంటి వారు, అలాగే ఎక్కువ పబ్లిక్ తోటి ఎక్కువగా టైం స్పెండ్ చేసేటువంటి వ్యాపారాలు లేదా ఉద్యోగాలు చేసేటువంటి వీరందరూ కూడా చాలా లాభపడడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆరోగ్యం లభిస్తూ ఉంటుంది కర్కాటక రాశి వారికి. కర్కాటక రాశి వారు జూన్ మాసంలో మరిన్ని శుభ ఫలితాలని పొందడానికి ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. షష్ఠి తిథి రోజున, కృత్తికా నక్షత్రం రోజున సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను ఈ మాసంలో కర్కాటక రాశి వారు పొందగలుగుతారు. సింహరాశి వారికి జూన్ మాసమందు మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వ్యయస్థానమున ఉన్నటువంటి గురుగ్రహం స్థానం భ్రంశాన్ని కలగజేయడానికి అవకాశం ఉంటుంది. అనగా ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి. దూర ప్రాంత సంచారము, పుణ్యనది స్నానము, తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, సంఘము లేదా సభ్యులతోటి కలిసి ఉండడము, సహపంక్తి భోజనములు, బంధుమిత్రాదులతోటి విందు విహారయాత్రలతోటి కాలక్షేపం చేస్తూ ఉండడం లాంటివి ఈ మాసంలో అధికంగా కనబడుతూ ఉన్నాయి. సంపాదించేటువంటి సంపాదనలో 60-70% ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఈ మాసంలో కనబడుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఒక ప్రాంతంలో స్థిరంగా ఉండకుండా అనేక రకాలైనటువంటి ప్రాంతాల సందర్శనానికి కూడా ఈ మాసంలో ప్రత్యేకమైనటువంటి అవకాశాలు సింహరాశి వారికి ఉన్నాయి. ఉద్యోగపరంగా స్థానం మార్పు చెందడానికి, లేదా నైట్ షిఫ్ట్ డే షిఫ్ట్లో మార్పులు రావడానికి, లేదా ఉద్యోగం చేసేటువంటి కంపెనీ మారడానికి,
ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇటువంటివన్నీ కూడా సఫలీకృతం అవ్వడానికి ఈ మాసంలో ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే దశమంలో ఉండేటువంటి రవికుజుల యొక్క సంచారం వల్ల భయం లేనటువంటి అంటే నిర్భయంగా బతికేటువంటి రోజులు ఈ రోజులుగా చెప్పవచ్చును. అయితే సపోర్ట్ చాలా తక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి కుటుంబ సభ్యుల సపోర్ట్ గానీ, లేదా జీవిత భాగస్వామి తాలూకు సపోర్ట్ గానీ, లేదా తోబుట్టువులు, మరే ఇతరత్ర సభ్యుల యొక్క ఆత్మీయులు, బంధువుల యొక్క సపోర్ట్ తక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా ఒంటరితనంగానే ఉంటూ ఉంటారు. అంటే నేనొక్కడినే ఉన్నాను, నేనొక్కడినే కష్టపడవలసి వస్తోంది, లేదా నేనొక్కడినే ఈ శ్రమ చేయవలసినటువంటి పరిస్థితులు వస్తున్నాయి అనేటువంటి భావన చాలా ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆ లోన్లీనెస్ వల్ల నిద్రాభంగం కలుగుతూ ఉంటుంది. నిద్ర లేకపోవడం వల్ల వచ్చేటువంటి మానసిక సమస్యలు సింహరాశి వారికి ఎక్కువగా జూన్ నెలలో కనబడుతూ ఉన్నాయి. అష్టమంలో ఉండేటువంటి శనేశ్వరుడు కొంత మానసికమైనటువంటి భయానికి కారకులు కాబట్టి ఇటువంటివన్నిటినీ కూడా దాటడానికి ప్రయత్నం చేయండి. ఈ మాసం మొత్తము కూడా శనివారాల్లో ప్రదోష కాలంలో దీపారాధన చెయ్యండి శివాలయంలో, లేదా ప్రతిరోజు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం ద్వారా కూడా ఈ వ్యతిరేకమైనటువంటి గ్రహస్థితిని దాటి ముందుకు వెళ్ళగలుగుతారు సింహరాశి వారు. కన్యా రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి మాసంగా జూన్ మాసాన్ని అభివర్ణించవచ్చును. యశోవృద్ధిర్బలం తేజ సర్వత్ర విజయ సుఖం అన్నారు. దశమంలో ఉండేటువంటి రవికుజులు, ఏకాదశ గురుడు ఇవన్నీ కూడా జీవితంలో చాలా అత్యంత గొప్ప శక్తివంతమైనటువంటి ఫలితాలను పొందేటువంటి గ్రహస్థితి. మరీ ముఖ్యంగా ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయాన్ని సాధించగలగడానికి కావలసినటువంటి శక్తి, యుక్తుల్ని కూడా ఈ గ్రహస్థితి ప్రసాదిస్తుంది. రవికుజులు దశమంలో దిగ్బలాన్ని పొంది ఉంటారు కాబట్టి ఉద్యోగం చేసేటువంటి చోట చాలా బలంగా నిలబడగలుగుతారు. ఏదైనా ఒక సమస్య వస్తే ఫలానా వాళ్ళ వల్లే ఈ సమస్యకి తగినటువంటి పరిష్కారం దొరుకుతుంది అని అందరూ మీ మీద ఆధారపడేటువంటి విధంగా మిమ్మల్ని ఈ గ్రహస్థితి నిలబెడుతుంది. అలాగే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని గ్రహస్థితి ఇస్తూ ఉంటుంది. అలాగే మీరు చెప్పినటువంటి మాటే నడుస్తూ ఉంటుంది. ఇంట్లోనూ బయట కూడా మీరు చెప్పినటువంటి విధానంగానే అన్ని ముందుకు వెళుతూ ఉంటాయి. మీ మాటని తీసుకుని ముందుకెళ్ళేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే మీ యొక్క ఆలోచన శక్తి, లేదా మీకు వచ్చేటువంటి ఆలోచనల యొక్క పరంపర ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కన్యారాశి వారే ఆశ్చర్యపోతూ ఉంటారు. ఏంటి ఈ ఆలోచన మనదేనా, గతంలో కూడా మనకి ఇటువంటి సందర్భం వచ్చింది కదా, అప్పుడు ఈ ఆలోచన రాలేదే అనేటువంటి భావన ఉన్నప్పటికీ సరే ఇప్పుడు ఈ సమయానికి ఆలోచన వచ్చింది, ఎలా చేద్దాం అనేటువంటి దానిలో ముందుకు పోతూ ఉంటారు. అలాగే ఈ మాసంలో ఆర్థిక అభివృద్ధి కనబడుతూ ఉన్నది. ఉద్యోగంలో ప్రమోషన్లు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగంలో ప్రాంతం మార్పు, ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆకస్మికంగా ఏదైనా ఇంక్రిమెంటల్ రూపంలో కానీ, బోనస్ రూపంలో కానీ ధన రాబడికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరిస్థితులు చాలా అభివృద్ధి పదంలో ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క అండదండలు ఉంటాయి. కుటుంబ సభ్యులు మీకు సహకారాన్ని అందిస్తారు. ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి. ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకి ఈ మాసంలో గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లోనూ, ఇంటర్వ్యూల్లోనూ చాలా చక్కటి ప్రతిభను కనబరచడానికి, మంచి స్థానాన్ని సంపాదించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకి మరీ ముఖ్యంగా కన్యారాశి వారిలో అటు గృహిణులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ చాలా ఉన్నతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. బంగారం కొనుక్కుంటారు, చీరలు కొనుక్కుంటారు, లేదా మీకు నచ్చినటువంటి వస్త్రాలు కొనుగోలు చేయగలుగుతూ ఉంటారు. గృహోపకరణాలు, వాహనాలకి కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కన్యారాశి వారు ఈ మాసంలో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడానికై ఎక్కువ కాలభైరవ ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. తులారాశి వారికి జూన్ మాసం మిశ్రమమైనటువంటి మాసం. గురుబలం తగ్గడం, అష్టమ కుజుని యొక్క స్థితి, అష్టమ రవి యొక్క స్థితి ఇటువంటివన్నీ కూడా కొంత వెనకడుగు వేసేటువంటి పరిస్థితులకి కారణమవుతూ ఉన్నది. అలాగే ఈ రాశి వారికి అనుకూలించే గ్రహాలు తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ జూన్ నెలలో ఉద్యోగపరమైనటువంటి భారం పడుతూ ఉంటుంది. అంటే ఓవర్ టైం ఉద్యోగం చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. లేదా ఉద్యోగంలో ఉండేటువంటి పని ఒత్తిడి రీత్యా వేరే ఇతరత్ర పనులు చేయడానికి అంత ఎక్కువగా అవకాశం ఉండదు. కుటుంబ సభ్యులతోటి సమయాన్ని కేటాయించలేకపోతారు కుటుంబ సభ్యులకి. అలాగే ఏదైనా ఫంక్షన్ ఉన్నా, లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి పనులున్నా సరే వాటికి అటెండ్ అవ్వలేకపోతూ ఉంటారు. ఎంతసేపు ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది. ఎంత చేసినా పని తరగకుండా ఉంటూ ఉంటుంది. వ్యాపార పరంగా కూడా క్రియాశీలకంగా కొన్ని నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడము, కొత్త ఐడియాలజీలతోటి ముందుకు వెళ్ళడం ద్వారా కూడా ఎక్కువ సమయం వ్యాపార పరంగాను, ఉద్యోగ పరంగాను కష్టపడవలసి ఉంటుంది.
గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసంలో పెట్టుబడులు ఎక్కువగా ఉంటాయి. రాబడి మాత్రం మధ్యస్థంగానే ఉంటూ ఉంటుంది. అలాగే ఈ మాసంలో వచ్చేటువంటి ధనం ఎక్కువగా రుణబాధలు అంటే మనకి ఉన్నటువంటి అప్పులు తీర్చడానికో, లేదా ఏదైనా తాకట్టు పెట్టినటువంటి వాటిని విడిపించుకోవడానికో, లేదా అప్పు చేసి ఏదైనా వాహనం కొనుగోలు చేయడానికి, అప్పు చేసి ఏదైనా ఇల్లు కొనడానికి, అప్పు చేసి ఏదైనా బంగారం కొనడానికి ఇటువంటి వాటికి ఎక్కువగా వెచ్చిస్తూ ఉంటారు. తులారాశి వారికి జూన్ మాసంలో ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. ఆదాయం అనేటువంటిది మాత్రం పెరగడం లేదు. గత మాసాల్లో ఎంతుంది అంతే ఉన్నది. అలాగే ఈ మాసంలో ఆరోగ్య పరిస్థితులను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అష్టమ కుజుని యొక్క స్థితి ఉన్నప్పుడు వాహనాలు ప్రయాణించేటప్పుడు వాహనాల మీద అలాగే ఎక్కడికైనా దూరత్ర సింగిల్‌గా మీరు డ్రైవ్ చేసుకొని వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా సేఫ్టీ ప్రికాషన్స్ అవన్నీ తీసుకొని ముందుకు వెళ్ళాలి. అష్టమ కుజ దోషం ఉన్నది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే స్థాన మార్పుకి అవకాశం ఉన్నది. ఉన్న ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి లేదో ఏదైనా కొత్తగా అప్పులు చేయడానికి కూడా ఈ గ్రహస్థితి ఎక్కువగా సహకరిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో ఇటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నప్పుడు ఆ ఫలితాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఎక్కువగా గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు గణపతి షోడశనామాల్ని సుముఖశ్చైక దంతస్య కపిలో గజకర్ణికః అనేటువంటి శ్లోకాన్ని చదువుకుని వెళుతూ ఉండడం ద్వారా ఆ పనుల్లో అవాంతరాలన్నీ కూడా తగ్గి ఆ కార్యక్రమాలన్నీ చక్కగా ముందుకు సాగడానికి ఎటువంటి విఘ్నాలు లేకుండా ధనరాబడి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి జూన్ మాసం అద్భుతమైనటువంటి మాసంగా చెప్పవచ్చును. కారణం ఏంటి అంటే గురుబలం పెరగడం, అలాగే రవి యొక్క స్థానమందు మార్పు, కుజుని యొక్క స్థానమందు మార్పు, మిగతా గ్రహగతులన్నింటినీ పరిశీలనం చేసి 5 గ్రహాలలో దాదాపుగా మెజారిటీ ప్లానెట్స్ ఈ వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. దీనివల్ల జీవితం చాలా సులభతరంగా మారుతూ ఉంటుంది. అంటే ఇంతవరకు ఏదైనా అనారోగ్య సమస్యతోటి బాధపడుతూ ఉన్నా, లేదా ఏదైనా ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, శత్రువుల బాధలతోటి బాధపడుతూ ఉన్నా, లేదా కుటుంబ సభ్యులే మీకు వ్యతిరేకంగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి సందర్భాలున్నా, లేదు తోబుట్టువులు కానీ అన్నదమ్ముల మధ్యలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి విభేదాలతోటి బాధపడుతూ ఉన్నా, లేదు పై అధికారులతోటి, తోటి ఉద్యోగస్తులతోటి అంటే గతంలో చూసుకుంటే అన్ని తగువులే ఉన్నాయి. ఇప్పుడు అటువంటి వాటి నుండి బయటపడుతూ ఉండడానికి సావకాశం ఉంటుంది. మిత్రుల యొక్క సంఖ్య పెరుగుతుంది. మీకు సహకరించేటువంటి వారు ఎక్కువ మంది ఉంటారు. ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడుతూ ఉంటాయి. ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. 9వ స్థానమందు గురుగ్రహ సంచారం అర్ధంచ స్వకులాచార గృహలాభ సుభోజనం అన్నారు. అలాగే ఏదైనా శుభ కార్యక్రమాలు జరగడానికి వివాహాది శుభ కార్యక్రమాలే కాక మరేతరత్ర శుభ కార్యక్రమాలు అలాగే సంతానాభివృద్ధికి సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. 9లో ఉండేటువంటి గురువు పూర్వపుణ్యానికి కారణమవుతారు. అంటే ఏదైనా పుణ్యం వృద్ధి చెందించుకోవడానికి తీర్థయాత్రలు, పుణ్యనదీ స్నానాలు, దైవ దర్శనాలు ఇటువంటి వాటిని ఎక్కువగా ఈ మాసంలో వృశ్చిక రాశి వారు ఆచరిస్తూ ఉంటారు. అలాగే సొంత తెలివితేటలు, సొంత ఆలోచనలతోటి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు వృశ్చిక రాశి వారిలో చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అలాగే మీ యొక్క ప్రణాళికలను మార్చుకుంటూ ఉంటారు. గతంలో మనం ఎలా చేశామో ఇప్పుడు ఈ విధంగా ముందుకు వెళదాం అనేటువంటి ఆలోచనలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఏదైనా జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఒక ఎదుగుదల, అలాగే ఒక స్థిరత్వము, ఒక పటుత్వము ఇవన్నీ కూడా లభించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇది ఒక గొప్ప మాసము. గురుడు మారిన తర్వాత 5 గ్రహాలు ఇదే నెలలో మారిన తర్వాత అన్నిటి తాలూకు శుభ ఫలితాలని పూర్తి స్థాయిలో అనుభవించడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన లేదా గురువు యొక్క ఆరాధన చేస్తూ ఉండడం ద్వారా కూడా ఈ మాసంలో మంచి ఫలితాలను పొందగలుగుతారు. ప్రత్యేకించి ఈ మాసంలో చేసేటువంటి దాన ధర్మాదుల వల్ల కూడా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనురాశి వారికి జూన్ నెల సాధారణమైనటువంటి మాసంగానే చెప్పవచ్చును. గురుబలం తగ్గిన తర్వాత కూడా రవి కుజుల తాలూకు బలాలు మాత్రం ఆ విధంగానే ఉన్నాయి. ఇప్పుడు గురుబలం తగ్గినా బాధపడవలసినటువంటి పనుల షష్ఠస్థానమందు కుజుడు వస్త్రలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తథ అన్నారు. అంటే వస్త్రలాభాన్ని, ధాన్యలాభాన్ని, ధనలాభాన్ని, యశస్సు అనగా కీర్తి ప్రతిష్టల్ని ఆయన అభివృద్ధి చెందిస్తూ ఉంటారు. ఆదిగతో ఫలదో రవి భౌమౌ, రవి కుజులు మారిన వెంటనే ఫలితాన్ని ఇస్తారు. ఇంకా గురుడు మార్పు ఫలితం రావడానికి టైం పడుతుంది. కాబట్టి ఈ మాసాన్ని చక్కగా గనక ఉపయోగించుకోగలిగినట్టయితే ముఖ్యంగా ఈ మాసంలో అప్పుల బాధల నుండి బయటపడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. శత్రువుల పైన విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి.
కుజుడు భూ సంబంధమైనటువంటి గ్రహం. భూమికి సంబంధించినటువంటి అమ్మకాలు, కొనుగోలు లేదా ఈ భూపరమైనటువంటి లావాదేవీలు ఏవైనా సరే చిక్కుబడిపోయి ఉంటే వాటి నుండి బయటపడడానికి ఈ మాసంలో అవకాశం ఉంటుంది. అలాగే తాకట్టు పెట్టినటువంటి వాటిని విడిపించుకోవడానికి లేదా గతంలో ఎవరి దగ్గరైనా సరే ధనాన్ని అప్పుగా తీసుకుని ఉంటుంటే వాటికి తిరిగి చెల్లించడానికి ఇటువంటి వాటికి ఈ మాసంలో ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే అష్టమ స్థానంలో ఉండేటువంటి శుక్రుని యొక్క స్థితి కూడా చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇక్కడ ధనురాశి వారికి మిగిలిన గ్రహస్థితి కొంత వ్యతిరేకంగానే ఉన్నది. అర్ధాష్టమ శని కానీ, అష్టమ గురుడు కానీ, సప్తమ రవి కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ అంటే దీనివల్ల ఏమవుతుంది ఫలితము? సామంత జన విద్వేష. ఇక్కడ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క సపోర్ట్ ఉండదు. అంటే జీవిత భాగస్వామి కానీ, సంతానం కానీ, లేదా మీ కుటుంబ సభ్యులు కానీ, ఆత్మబంధువులు కానీ, బంధువులు కానీ వీరెవ్వరూ మీకు సహకారం అందించరు. ఏదో ఒక సూటిపోటి మాటలతోటి ఎత్తి పొడుపుస్తూ ఉండామనే వాళ్ళు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎక్కడ తప్పు చేస్తారో వీళ్ళు, ఎక్కడ మాట అందామా అని. మీరు అటు వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. అలాగే మీరు ఎలా ఎదరికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనను కూడా ఈ నెలలో చేసుకోవాలి. కాబట్టి ఈ మాసంలో కూడా కొంత రెండిటి పరంగా ముందుకు వెళ్ళాలి. అంటే మీకు ఉండేటువంటి ఉద్యోగ వ్యాపారాలని చూసుకుంటూ, ఇటు ఇంటిని చూసుకుంటూ మీరు ముందుకు వెళుతూ ఉండాలి. లేకపోతే ఏదో ఒక చోట మీరు డౌన్ అయిపోతూ ఉంటారు. అలాగే ఈ మాసంలో వృత్తి ఉద్యోగాలకి మంచి స్కోప్ ఉన్నది, మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆర్థికంగా ఇబ్బందులు ఏమీ రావు. మానసికమైనటువంటి టెన్షన్సే ఉంటాయి. వాటి నుండి బయటపడడానికి ఎక్కువగా ఈ రాశి వారు చేయవలసింది ఏంటయ్యా అంటే శని ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి దీపం పెట్టడం. అర్ధాష్టమ శని ఉన్నప్పుడు అది చాలా గొప్ప విషయం. అది చేస్తే జీవితం చాలా గొప్ప మలుపు తిరుగుతుంది. మకర రాశి వారికి జూన్ మాసం అద్భుతమైనటువంటి మాసంగా చెప్పవచ్చును. కారణం గురుబలం పెరిగింది. 5 గ్రహాలు మారుతూ ఉంటే దాంట్లో ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి జూన్ నెలలో. కాబట్టి ఈ మాసం లగాయితూ అదృష్టం పట్టబోతూ ఉన్నటువంటి రాశి మకర రాశి. మనం గతంలో పంచాంగ శ్రవణం చేసినప్పుడు చెప్పుకున్నాం ఈ సంవత్సరంలో మకర రాశి వారికి 3 దీర్ఘ సంచార గ్రహాలు యోగిస్తాయి, నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు అని. అలాగే గత 2 నెలలుగా ఒక నెల మించి ఒక నెల, ఫిబ్రవరి మించి మార్చి, మార్చి మించి ఏప్రిల్, ఏప్రిల్ మే జూన్ ఇలా క్రమేపీ మకర రాశి వారిలో ఎదుగుదల ఉన్నది. చాలామంది పర్సనల్గా నాకు ఉద్యోగాలు వచ్చాయి, మాకు ప్రమోషన్లు వచ్చాయి, గవర్నమెంట్ జాబులు వచ్చాయని చెప్తూనే ఉన్నారు. ఈ మాసంలో పూర్తి స్థాయిలో ఈ గ్రహ ఫలితం రాబోతూ ఉన్నది. కారణం గురుడు యోగిస్తూ ఉన్నారు, శని యోగిస్తూ ఉన్నారు, రాహు యోగిస్తూ ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం, పోగొట్టుకున్నటువంటి గంభీరాన్నంతటినీ మళ్ళా తిరిగి సంపాదించుకుంటారు. పోయినటువంటి రాజ్యాధికారం తిరిగి లభిస్తూ ఉంటుంది. పోయినటువంటి పరువు, పేరు ప్రఖ్యాతలు అన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతూ ఉన్నాయి. సంపద, పోగొట్టుకున్నటువంటి పేరు, మర్యాద అన్నీ మీ దగ్గరికి మరలా తిరిగి వస్తాయి. ఎలా వస్తాయి? కొబ్బరికాయలోకి నీరు చేరినట్టు ఎలా వస్తాయో తెలియకుండా మీ దగ్గరికి వచ్చి కూర్చుంటాయి. దానికి ఆరంభం ఈ జూన్ మాసం. ఆర్థికమైనటువంటి ఉన్నతి, పదవీ యోగము, ప్రమోషన్లు, ఊహించినటువంటి అంటే మీకు పలానా ఉద్యోగంలో నేను ట్రాన్స్ఫర్ అవ్వాలి, అక్కడికి వెళ్ళాలి అనుకుంటే అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉండడం, లేదు ఏదైనా ఇంక్రిమెంట్లు, బోనస్సుల రూపేణా మీకు ధనం రావడం, లబ్ధిని పొందడం. అలాగే గృహం, ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, బంగారం కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుక్కోవాలి, లేదా ఏదైనా వస్తువులు, గృహోపకరణాలు కొనుగోలు చేయాలి. గతంలో డబ్బులు లేవు, ఇప్పుడు కొనుగోలు చేయగలుగుతారు. మకర రాశి వారికి ఒక ఫుల్ సపోర్టివ్గానే ఈ గ్రహస్థితి ఉండబోతూ ఉన్నది. అదృష్టం ఉంటుంది. ఆ వచ్చినటువంటి పవరు మీకు తెలుస్తూ ఉంటుంది డైలీ. గతంలో ఉన్నటువంటి డైలీ రొటీన్స్కి ఇప్పుడున్నటువంటి డైలీ రొటీన్స్కి చాలా తేడా వస్తుంది. ఎప్పుడూ మిమ్మల్ని చూడగానే మొహం చిట్లించుకుని వెళ్ళిపోయేవాడు నవ్వుతాడు, నవ్వవలసి వస్తుంది. వాడు నవ్వవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి అంతా జాగ్రత్తగా చూస్తూ ఉండండి. గ్రహస్థితి మారుతూ ఉన్నది. ఈ గ్రహస్థితి మరింత యోగించేలా చేసుకోవడానికై ప్రతిరోజు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండండి. మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారికి జూన్ మాసం మిశ్రమమైనటువంటి మాసం. ఉన్న బలాలన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గిపోతూ ఉన్నాయి. జన్మరాహువు, ఏలినాటి శని, షష్ఠగురుని యొక్క స్థితి, అలాగే అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ రవి, అంటే ఒక వలయంలాగా గ్రహాలన్నీ కూడా చుట్టుముడుతూ ఉన్నాయి. ఇది కంపల్సరీగా తెలుసుకోవలసినటువంటి విషయం. చాలామంది కామెంట్లు పెట్టారు, అందరూ కుంభరాశి వారికి గురుడు యోగిస్తారు అని చెప్పి మాకు చెప్పినప్పుడు మీరు ఒక్కరే అవయోగాన్ని ఇస్తారని చెప్పారు అని అన్నారు.
ఇది నేను దృష్టిలో పెట్టుకున్నాను. ఇదేం తప్పు కాదు. ఒక్కొక్కళ్ళ ప్రాస్పెక్టివ్ ఒకటి. కానీ ఆ ఫలితం ఎలా వచ్చింది ప్రాక్టికల్ అనాలిసిస్ చేయండి. మీరు ఈ మాసం నుండే మొదలు ఈ మాసం దగ్గర నుండి ఒక్కొక్కటిగా స్టార్ట్ అవుతూ ఉంటాయి. భాగ్యహాని భయం క్రూరహ అన్నారు. అంటే చతుర్థమందు కుజుడు మానసికమైనటువంటి భయానికి కారకుడు. అలాగే అంతఃక్లేశం గృహశ్చిద్ర, ఇంట్లో ఉండేటువంటి గుట్టంతా కూడా బయటికి వెళ్ళిపోతూ ఉండడం, బంధుమిత్రుల మధ్యలో సహకారం లేకపోతూ ఉండడం, మీకు ఎవడూ సహకరించకపోతూ ఉండడం, లేదా ఈ రుణబాధలు, అంటే ఈ రుణబాధలు పెరగడానికంటే ఇంకొక విషయం చెప్పుకోవచ్చు. ఏదైనా ఇల్లు కొనుక్కున్నాము, ఈఎంఐల్లో కొనుక్కున్నాం, అది రుణబాధే. బండి కొనుక్కున్నాం, ఈఎంఐల్లో కొనుక్కున్నాం, అది రుణబాధే. ఇలా మంచికే రుణబాధలు ఉన్నా అసలు గతంలో లేనటువంటి రుణం మరి ఇప్పుడు చేయవలసి వచ్చింది కదా, కాబట్టి అది రుణబాధ కిందే లెక్క వస్తుంది. అలా అవి పెరుగుతూ ఉంటాయి. రెండో విషయం ఏంటి అంటే అనుకోని విధంగా స్థానం మార్పు చేయవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. అలాగే ఈ మాసంలో గత మాసంతో పోల్చుకుంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీరు ఒక బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకోండి. ఇన్కమ్ ఎక్స్పెన్స్ పెట్టుకోండి. ఖచ్చితంగా ఎక్స్పెన్స్ అన్నది గత మాసంతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది. క్రెడిట్ కార్డు వాడు చాలా కాలం అయింది, ఈ మధ్య కాలంలో వాడట్లేదు, కానీ ఈ మాసంలో అది కూడా ఉపయోగించవలసి వస్తుంది. ఇలా ఈ మాసంలో అటు శరీరం కొంత నలతగా ఉండడం, డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉండడం, ప్రజలందరూ కొంచెం కొంచెంగా వ్యతిరేకంగా మారుతూ ఉండడాన్ని మీరు ఈ దశలో గమనించగలుగుతారు. జాగ్రత్త పడండి. మొదటి నెలలోనే మనం భగవంతుడిని పట్టుకుంటే రానున్నటువంటి నెలలన్నీ కూడా అంత దుష్ఫలితాలని ఇవ్వవు. ఈ గ్రహస్థితి నుండి మిమ్మల్ని మీరు చాలా తేలిగ్గా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ప్రతిరోజు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం ద్వారా ఈ గ్రహస్థితి నుండి బయటపడతారు. రుద్రకవచము, కాలభైరవాష్టకము, ప్రతి శనివారం శివాలయానికి వెళ్ళడం లాంటి వాటిలో ఏ ఒక్కటి చేసినా గ్రహస్థితి మీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది. మీనరాశి వారికి జూన్ మాసంలో అదృష్టం పట్టబోతూ ఉన్నది. ఇది కేవలం థంబ్నెయిల్కి పరిమితమయ్యేటువంటి విషయం కాదు, మీ జీవితానికి సైతం ఆపాదించవలసినటువంటి చాలా గొప్ప విషయం. అటు గురుబలం పెరగడం, కుజబలం పెరగడం. అసలు కుజుడు యోగించి ఎంతకాలమైందో మీరు చూడండి. ఎడారిలో ఉన్నటువంటి వాడికి కూలింగ్ వాటరో లస్సీయో పట్టుకెళ్ళి ఇస్తే ఏమనుకుంటాడు? నా నా జన్మాంతరాల్లో ఎప్పుడో చూశాడరా బాబు ఇటువంటిది, మనం ఇప్పుడు చూడలేదని అనుకుంటూ ఉంటారు. అలాగా కుజుడు ఎప్పుడో మీ చిన్నప్పుడు యోగించాడు 11వ స్థానంలో. ఆ తర్వాత ఆయన 5 రాసులు మారేడు, సంవత్సరం అయింది, యోగించినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు ఆ కుజుడు యోగిస్తూ ఉన్నారు. తృతీయ స్థానమందు ఇష్టసిద్ధి సదారోగ్యం అన్నాడు. అంటే మీకు ఏది ఇష్టమైతే అది చేయడానికి కుజుడు అక్కడ ఉన్నారు. అలాగే పంచమ స్థానంలో గురుడు అర్ధసిద్ధి సదారోగ్యం అన్నాడు. అంటే మిమ్మల్ని నమ్ముకొని మీతో ఉండేటువంటి వాళ్ళు, మీ దరిద్రాన్ని అంతా కూడా దగ్గరుండి చూసినటువంటి వాళ్ళు, మీతో మీ ఇబ్బందికర సమయంలో వెనకాల ఉండినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ మిమ్మల్ని పట్టుకొని ఇప్పుడు లబ్ధి పొందబోతూ ఉన్నటువంటి కాలము. పంచమ స్థానమందు గురుడు బుద్ధి, ప్రజ్ఞ, మేధస్సును విపరీతంగా అభివృద్ధి చెందిస్తూ ఉంటాడు. మరీ ముఖ్యంగా స్వకర్మరతి హర్షితం అన్నాడు. అంటే మిమ్మల్ని నమ్ముకుని ఉండేటువంటి వాళ్ళు వారందరూ కూడా మిమ్మల్ని చూసి ఆనందిస్తూ ఉంటారు. మీకు నచ్చినటువంటి పని చేయడానికి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాడు. అంటే బుద్ధి చాలా గొప్పగా పనిచేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు వెళ్ళినటువంటి మార్గం వేరు, ఇప్పుడు వెళుతూ ఉన్నటువంటి మార్గము వేరు, లేదా ఒకే మార్గంలో వెళ్ళినటువంటి విధానం వేరు. ఇది చాలా గొప్పగా మీకు తెలుస్తుంది. మీరు గమనించండి, నేను చెప్తూ వచ్చాను మార్చి కన్నా ఏప్రిల్ కన్నా మే కన్నా జూన్ బెటర్గా ఉంటుందని మనం చెప్పుకున్నాము. చాలామంది దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఈ జూన్ మాసంలో మీనరాశి వారికి అత్యద్భుతమైన పరిస్థితులు ఉన్నాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, సామాజికంగా, వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా, విద్యాపరంగా, అన్నిటి పరంగా కూడా మీనరాశి వారు చాలా ముందుండడానికి, గత మాసాలతో పోల్చుకుంటే చాలా ప్రోగ్రెసివ్గా ఉండడానికి, చాలా ఎఫెక్టివ్గా పనిచేయడానికి, చాలా అదృష్టాన్ని చూడడానికి. అదృష్టం అన్న మాట వినపడి చాలా కాలం అయింది, అది చూస్తారు. తృతీయమందు గురుడున్నారు, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, దానికి కాలం కలిసి వస్తుంది. అన్ని విధాలుగా కూడా ఈ గ్రహస్థితి మీనరాశి వారికి పూర్తి స్థాయిలో యోగించబోతూ ఉన్నది. ఈ జూన్ నెల ఫలితాలు చూసిన తర్వాత ఇందులో ఏ ఒక్కటి జరగకపోయినా మీరు కామెంట్ రూపంలో పెట్టచ్చు. ఇంత పాజిటివిటీని మేము అనుభవించలేదండి, ఈ సంవత్సరం మొదటి నుండి మే వరకు జూన్లో మేము అనుభవించాం, అది జెన్యూన్గా మీరు కామెంట్ రూపంలో పెట్టండి. మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ఆంజనేయ ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన.